రాజకీయ నాయకుల ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే అక్కడ పార్టీలన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా అన్ని పార్టీల నేతలు కూడా మరి వస్తారు. వీళ్ళు కూడా అదేవిధంగా అన్ని పార్టీల నేతలను కూడా పిలుస్తారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ వాళ్ళ యొక్క కొడుకు పెళ్లి ఇప్పుడు ఒక బీఆర్ఎస్కి తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన యొక్క కొడుకు పెళ్లికి రావాలంటూ అటు సీఎం రేవంత్ రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్కి, అదేవిధంగా బీజేపీ నేతలకి అందరూ కూడా తన యొక్క వెడ్డింగ్ కార్డు ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ వాళ్ళ కొడుకు పెళ్లి కూడా జరిగింది. మరి వాళ్ళ కొడుకు పెళ్లికి ఇటు బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చిండు, చాలా బిజీగా ఉన్న ఇటు సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ వచ్చిండు. వాళ్ళ యొక్క పార్టీలకి అతీతంగా వాళ్ళైతే వచ్చారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడాన్ని చాలామంది ఎద్దేవా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీనియర్ నేతలంతా కూడా బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారు చెప్తున్న నేపథ్యంలో మరి కేసీఆర్ ఎందుకు రాలేదు ఆ పెళ్లికి అనేది కూడా కొంత వివాదమవుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తూ ఉన్నాము. మరి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్లో చాలా పేరు పొందిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. కరీంనగర్లో తనకున్న పేరు కావచ్చు, తనకున్న ప్రస్తావన కావచ్చు, చాలా తెలివితగల ప్రస్తావన అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి కొడుకు పెళ్లికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి వేయిండు, మరి బండి సంజయ్ కూడా వేయిండు. వాళ్ళు పార్టీలకి అతీతంగా వాళ్ళ యొక్క కొడుకు పెళ్లికి హాజరవ్వడం అయితే జరిగింది. కానీ కేసీఆర్ ఎందుకో హాజరు కాలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోతుండా. అయితే బీఆర్ఎస్ నేతలు కూడా చాలామంది కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అక్కడ ఉండి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఏకదాటిలో ఒకే టైంలో అంటే అందరినీ ఒకే లైన్లోకి తీసుకొని రావాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉంది. మరి కేసీఆర్ ఎందుకు రాలేదు అనే విధంగా ఒక ప్రశ్న తలెత్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ముందు నుండే చెప్తా ఉంది కేసీఆర్కి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది, కేసీఆర్ బయటకి రాలేకపోతా ఉన్నారు. కేసీఆర్ ఎక్కువ వాటికి అంటే ఇలాంటి పెళ్ళిళ్ళు కావచ్చు, లేకుంటే వేరే విషయాలు కావచ్చు, వాటిలో ఇన్వాల్వ్ కావడానికి కొంత ఆలోచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాలేదు అనే విధంగా ఇటు చెప్తూనే ఉన్నారు. కానీ గంగుల కమలాకర్ కొడుకు పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి కంటే బిజీగా కేసీఆర్ ఉన్నాడా, అటు బండి సంజయ్ కంటే బిజీగా కేసీఆర్ ఉన్నాడా అనే ప్రశ్న చాలామంది కూడా అడుగుతున్న నేపథ్యం అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. అయితే ఏది ఏమైనా కానీ వాళ్ళ యొక్క పార్టీలో కొంత విభేదాలు అయితే ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీలో చాలా విభేదాలు అయితే ఉన్నాయి. ఆ విభేదాలతోని చాలా చిక్కులతో కూడుకున్న విభేదాలు అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. వాటన్నిటిని కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు మరి వాటన్నిటిని కూడా చిక్కుముళ్ళు విప్పే విధంగా వాటిలన్నింటిలో కూడా ఒక ఆలోచనలో ఉన్నారు అనే విధంగా తెలుస్తూ ఉంది. అయితే రేపు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి మరి అక్కడ కూడా కార్యకర్తలతోని నేతలతోని మాట్లాడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ కేసీఆర్ అక్కడనే ఫామ్ హౌస్ దగ్గర ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అన్నట్టుగా అటు బీఆర్ఎస్ అధిష్టానం అయితే చెప్తా ఉంది. కానీ గంగుల కమలాకర్ కొంత అసంతృప్తితో ఉన్నాడు అనేది ప్రధానంగా తెలుస్తుంది ఇక్కడ.